నేడు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పెండింగ్ కేసులను పరిశీలించడంతో పాటు కొంతమంది నాయకుల వ్యాఖ్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, తిరుగుబాటుదారులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. నేడు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పెండింగ్ కేసులను పరిశీలించడంతో పాటు కొంతమంది నాయకుల వ్యాఖ్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, తిరుగుబాటుదారులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ దీపిక, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతా ఉంది. ఈ సమావేశం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా ఇటీవల పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఉన్నటువంటి నేతలతో చర్చలు వరుసగా జరుపుతా ఉన్నారు. అయితే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. నిన్న మీడియాతో కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి ఏ సందర్భంలో అటువంటి కామెంట్ చేశారో తెలుసుకుంటామనేటటువంటి కామెంట్ చేశారు. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకొని దానిపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తుంది. క్రమశిక్షణ కమిటీ సమావేశం కూడా ఈ యొక్క అంశాన్ని అప్పగిస్తూ కూడా నిర్ణయం తీసుకుంటాం అనేటటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా సీఎం అటు ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో అటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. సామాజిక సమీకరణాలు, అదేవిధంగా జిల్లాల వారీగా ఆయా జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అటు బీసీ, ఎస్సీ ఈ సామాజిక వర్గాలకు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కింది. అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే క్రమంలో కూడా అధిష్టానం నుంచి మంత్రివర్గంలోకి తీసుకుంటాము అనేటటువంటి హామీ కూడా అధిష్టానం నుంచి వచ్చిన తర్వాతనే ఆయన పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. అయితే నియోజకవర్గానికే పరిమితమై కూడా ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన అల్కబోరిన కారణంగా ఆ మంత్రివర్గ విస్తరణ రోజే ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా టార్గెట్ చేస్తూ కూడా ఆయన కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల మహబూబ్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డగా 10 ఏళ్ల పాటు తెలంగాణకు సీఎంగా ఉండబోతా ఉన్నాను అనేటటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో కూడా దానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మిగిలింది 3.5 ఏళ్లే. ఆ తర్వాత సీఎం ఎవరు అనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు. ఆ తర్వాత పార్టీలో ఒక విధానం ఉంటుంది, సిఎల్పి సమావేశం ఉంటుంది. అందులో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఆ తదుపరి ఎవరు సీఎం అనేది కూడా నిర్ణయిస్తారు అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. 3.5 ఏళ్లకు కావాల్సినటువంటి పనులు చేయండి, ప్రజలకు అభివృద్ధి సంక్షేమం చేయండి అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాతనే వెనువెంటనే సీఎం రేవంత్ రెడ్డి అటు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పలు ఛానళ్లకు సంబంధించి ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఆయన పలు కామెంట్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా దానికి కౌంటర్ గా అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేవు దాటేదాకా ఓడమల్లన్న, రేవు దాటిన తర్వాత బోడమల్లన్న అన్న విధంగా కూడా ఉంది. సోషల్ మీడియా కూడా కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం వల్లనే అన్ని వర్గాలు, అటు అన్ని రకాల మీడియా కూడా సపోర్ట్ చేయడం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే విభజించి పాలించడం కొన్ని మీడియా సంస్థలను కావచ్చు, అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లను కూడా మినహాయించి అటు విభజించి పాలించడం కూడా ఇటువంటి సమంజసం కాదు అనేటటువంటి కోవలో కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే తాజాగా అటు కొడంగల్లో
5,000 కోట్లతో ప్రారంభించబోయేటటువంటి సబ్స్టేషన్ కు సంబంధించి కూడా శంకుస్థాపన జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. అయితే ఈ 5,000 కోట్ల రూపాయలను కొడంగల్కి సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్తుండడంతో తనకు నిద్ర కూడా పట్టడం లేదు అనేది కూడా సంస్థాన్ నారాయణపూర్లో 33/11 కేవీ సబ్స్టేషన్ ప్రారంభించేటటువంటి క్రమంలో కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క వేదిక ఏదైనా సరే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అదేవిధంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందజేసేటటువంటి కార్యక్రమాల మొదలుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆయన అటెండ్ అయినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కూడా ఆయన కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి పదవి ఇవ్వకపోవడం అధిష్టానం నిర్ణయం, కానీ అటు పదవులు మీరే తీసుకుంటారు, అదేవిధంగా నిధులు కూడా మునుగోడు అభివృద్ధికి ఇవ్వడం లేదు. పూర్తి స్థాయిలో కూడా అటు చౌటుప్పల్ నుంచి ఒలిగొండ రోడ్డు నూతనంగా రోడ్లు డెవలప్మెంట్ కు సంబంధించి కూడా నిధులు రాకపోవడంతో అటు కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గుతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎన్నిసార్లు మంత్రులకు మొరపెట్టుకున్నా కానీ పనులు జరగడం లేదు. అంతేకాకుండా సీఎం ఆదేశిస్తేనే ఈ బిల్లులు వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు సమకూరుతాయి అనేటటువంటి కోవలో కూడా కామెంట్ చేశారు. ఓవరాల్ గా ఈ యొక్క అన్ని కామెంట్లు చూసి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొంత చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి పదే కామెంట్లు చేయడం కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అధికార పక్షానికి పంటి కింద రాయిలా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి పదవే కావాలనుకుంటే గత ప్రభుత్వంలోనే తనకు మంత్రి పదవి దక్కేదని, అలా కాకుండా మునిగోడు అభివృద్ధి మాత్రమే తాను కోరుకుంటున్నానని ఇచ్చినటువంటి హామీ, మంత్రి పదవి హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా హామీని నిలబెట్టుకోవడంతో పాటు మునుగోడు ప్రజలకు న్యాయం చేయాలి. అదేవిధంగా మునుగోడు అభివృద్ధికి మంత్రి పదవి ఇవ్వకపోయినా సరే మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించాలి అనేటటువంటి కామెంట్స్ కూడా వరుసగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అన్ని కామెంట్లను దృష్టిలో పెట్టుకొని కూడా ఇవాళ జరగబోయేటటువంటి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ యొక్క చర్చ జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ కుటుంబం వర్సెస్ ఇటు ఎమ్మెల్యేలుగా నడిచినటువంటి వివాదానికి కొంత పులి స్టాప్ పడ్డట్టు తెలుస్తా ఉంది. అది పూర్తి స్థాయిలో కూడా అటు కొండా మురళికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల స్వరం ఏ విధంగా ఉంది, పూర్తి స్థాయిలో దానికి ఆ యొక్క వివాదానికి చెక్ పడిందా అనేది కూడా కొంత చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఏది ఏమైనప్పటికీ స్వపక్షంలో విపక్షంగా మారినటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ అటు ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందులుగా మారుతా ఉన్నాయి, తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో కూడా ఆయనకు మంత్రి పదవికి సంబంధించి ఇప్పటికే హామీ ఇచ్చామనేది కూడా ఇటీవల బట్టి విక్రమార్క ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయనకి ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకుంటుందా, లేదంటే ఆయన నియోజకవర్గానికి నిధులు రాకపోవడం వల్లనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారా, లేదంటే పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో తనకు చోటు దక్కుతుందా లేదా అనేటటువంటి అసంతృప్తితో కూడా ఆయన కామెంట్ చేస్తున్నారా అనేటటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటీవల ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ప్రధానంగా ఎన్నికలకు ముందు ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ అని తెలియదా అధిష్టానానికి అనేటటువంటి ప్రశ్నను కూడా సంధించారు. మరోవైపు అటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పదవులు 3 కట్టబెట్టారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు 3 మంత్రి పదవులు కట్టబెట్టరు అనేటటువంటి ప్రశ్నలు కూడా ఆయన సంధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆ ప్రతిపక్షాలను కౌంటర్ గా చేస్తూ కూడా కార్నర్ చేస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కామెంట్స్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకోకుండా పూర్తి స్థాయిలో కూడా అటు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, అభివృద్ధి సంక్షేమం పైన దృష్టి పెట్టాలి అనేటటువంటి కామెంట్ చేశారు. మరోవైపు కేవలం 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లే తెలంగాణను దోచుకుంటున్నారు అనేటటువంటి కామెంట్స్ కూడా చేశారు. వరుసగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చకు రచ్చకు కూడా దారి తీసినటువంటి నేపథ్యంలో కూడా అయితే ఇవాళ జరగబోయేటటువంటి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆయన పైన
నోటీసులు జారీ చేశారా, లేదంటే షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరుతారా, లేదంటే ఎందుకు అటువంటి కామెంట్స్ చేయవలసి వస్తుంది అనేటటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. ఈ కమిటీ సమావేశం జరిగిన తర్వాత కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే తీన్మార్ మల్లన్న వరుస వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ కులగణన చేసిన నేపథ్యంలో ఆయన కులగణన పైన వ్యతిరేక కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కొండా మురళిని కూడా ఇప్పటికే 2 సార్లు గాంధీ భవన్ కు పిలిచి వివరణ కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం బీసీ నేతలకే ఈ యొక్క షోకాజ్ నోటీసులు కావచ్చు, మరోవైపు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కావచ్చు, వివరణలు కోరడం కూడా బీసీ నేతలకే ఉంటాయా, ఓసీ నేతలకు ఉండయా అనేటటువంటి ప్రశ్నలు కూడా పార్టీలో ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, రాజగోపాల్ రెడ్డి పైన యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉందా, ఏంటి, ఆయన నుంచి వివరణ కోరుతుందా, ఎందుకు ఎటువంటి ఏ సందర్భాల్లో అటువంటి కామెంట్స్ చేయవలసి వస్తుంది అనేది కూడా పూర్తి స్థాయిలో వివరణ కోరుతుందా, లేదంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తుందా అనేటటువంటి అంశానికి సంబంధించి ఇవాళ జరగబోయేటటువంటి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తేల్చబోతా ఉంది. ఆ సమావేశం తర్వాత కొంత స్పష్టత వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజు.